ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉర్రూతలూగించబోతోంది. అభిమానులకు కావాల్సినంత కిక్ ఇవ్వబోతోంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు మెగా ఈవెంట్ జరగబోతోంది. ఫిఫా వరల్డ్ కప్ కు అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇస్తున్నాయి. 16 నగరాల్లో మ్యాచ్లు ఊపైపోతున్నాయి. అమెరికాలో 78 మ్యాచ్లు జరగనున్నాయి. మెక్సికో, కెనడాలో 13 మ్యాచ్ల చొప్పున జరగబోతున్నాయి. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్కు మాత్రం అమెరికానే ఆతిథ్యం ఇవ్వబోతోంది. గత ప్రపంచ కప్లో 32 జట్లే తలపడ్డాయి. కానీ ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా 48 జట్లు పోటీ పడబోతున్నాయి. 48 జట్లు తలపడటం కూడా రికార్డే. 3 ఆతిథ్య దేశాల్లో టోర్నీ జరగడము తొలిసారి. 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు గ్రూప్లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్లో తలపడుతుంది. టాప్ 2లో నిలిచిన జట్లు, థర్డ్ ప్లేస్లో నిలిచిన అత్యుత్తమమైన 8 జట్లు నాకౌట్కు చేరతాయి. ప్రతి మ్యాచ్లో గెలిచిన జట్టుకు 8 పాయింట్లు దక్కుతాయి. మ్యాచ్ డ్రా అయితే ఒక్కో పాయింట్ చొప్పున దక్కుతుంది. 39 రోజుల పాటు టోర్నీ ఉర్రూతలూగించనుంది. ప్రస్తుత సాకర్ ప్రపంచ కప్లో అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్గా ఆడబోతోంది. స్పెయిన్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి జట్లపైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ప్రపంచ కప్లో అర్జెంటీనా స్టార్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. 6సారి ప్రపంచ కప్ బరిలో దిగబోతున్నారు. అభిమానులను ఎంటర్టైన్ చేయడమే టార్గెట్గా ఆడబోతున్నారు. అయితే మెస్సీ వరల్డ్ కప్ డ్రీమ్ను నెరవేర్చుకున్నాడు. కానీ రొనాల్డోకు మాత్రం ఇంతవరకు ప్రపంచ కప్ డ్రీమ్ నెరవేరలేదు. అర్జెంటీనా జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. కానీ పోర్చుగల్లో రొనాల్డోనే సూపర్ స్టార్. గెలిపోవటంల సంగతి ఎలా ఉన్నా మెస్సీ, రొనాల్డో మీద అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉంటుందనడంలో డౌట్ లేదు. బ్రెజిల్ స్టార్ నైమర్, ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే, స్పెయిన్ జట్టులో 18 సంవత్సరాల కుర్రాడు యామాల్ పైన అందరి దృష్టి ఉండబోతోంది. సాకర్ వరల్డ్ కప్ చరిత్ర చూస్తే ఇప్పటి వరకు 22 సీజన్లు జరిగాయి. అందులో 88 జట్లు పోటీ పడితే 8 జట్లే టైటిల్ను సొంతం చేసుకున్నాయి. బ్రెజిల్ 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. జర్మనీ, ఇటలీ ఖాతాలో 4 టైటిల్స్ ఉన్నాయి. అర్జెంటీనా 3 సార్లు టైటిల్ గెలిచింది. ఫ్రాన్స్, ఉరుగ్వే 2 టైటిల్స్ సాధించాయి. స్పెయిన్, ఇంగ్లాండ్ ఖాతాలో 1 టైటిల్ ఉంది. సాకర్ ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు దాదాపుగా 476 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. రన్నరప్ ట్రోఫీ అందుకున్న జట్టు దాదాపుగా 314 కోట్లు సొంతం చేసుకుంటుంది. 3వ స్థానంలో ఉన్న జట్టుకు 276 కోట్ల ప్రైజ్ మనీ సొంతమవుతుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్ గ్రూప్ ఏలో జరగబోతోంది. సౌత్ ఆఫ్రికాతో మెక్సికో ఢీకొడుతుంది. గ్రూప్ ఏలోనే సౌత్ కొరియా, చెకియా తలపడబోతున్నాయి.